నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లగా. పరిశుద్ధుడైన తండ్రి, అద్భుతమైన దేవా, మీకు వందనాలు. ఈ ప్రభు దినపు ఆరాధనలో పాటల ద్వారా మీరు మహింపరచబడ్డారు. మరి నా ప్రభా, మేము ఎలా ఆరాధించాలో, ఎందుకు ఆరాధించాలో, ఏ విధంగా ఆరాధిస్తే మీకు ప్రీతికరమో మీరు ఇచ్చిన లేఖన భాగం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీరే కృప చూపించండి దేవా, మీరే సహాయం చేయండి ప్రభా. కూడి వచ్చిన సంఘం చిన్న మంద ప్రభువా, అయినా నా తండ్రి మేము ప్రీతికరమైన ఆరాధన, మీకు ఇష్టపూర్వకమైన ఆరాధన మేము చెల్లించడానికి మీరు మాతో మాట్లాడమని, అనుకూలమైన నన్ను ఈ సులువు చాటును మరుగుపరుచుకోండి. మీ ఆత్మతో నింపండి, ఈ మాటలు నా నోటిలో వచ్చాయి. అయ్యా, నా మాటలు ఎవరికి రుచించవు, మీ మాటలు దేనికంటే మధురమైనవి. కాబట్టి ప్రభువా, నీ మాటలో మాకు నెమ్మది ఉంది, నీ మాటలు మమ్మల్ని బ్రతికిస్తుంది, నీ మాటలు మాకు మార్గముగా ఉన్నది. ప్రభువా, సహాయం చేయండి, మీరే కృప చూపించండి, మీరే మాతో మాట్లాడి ప్రభువా, మీరు మమ్మల్ని బలపరచండి. సమస్తాన్ని మహిమ ఘనత ప్రభావం మీకు మాత్రమే చెల్లించుకుంటాం. యేసయ్య నామం పేరిట ఈ మనవి చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మనకి ఇచ్చిన లేఖన భాగములను మనము ధ్యానము చేయడానికి ప్రయత్నం చేస్తే, దావీదు అనే భక్తుడు మనకంటే ముందు దినాల్లో జీవించిన వాడుగా ఉన్నాడు. ఆయనకున్న ఆధిక్యత ఏంటంటే, ప్రభువైన క్రీస్తు వారు ఆయన వంశములో నుండే వచ్చారు. దావీదు కుమారుడా అని చాలా సార్లు మనము క్రీస్తు వారి గురించి మనం వింటూ ఉంటాం. కాబట్టి ఆయన రాసిన ఈ కీర్తనలో ఏ విధముగా మనం ఆయన ఆరాధించాలి చూడండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఎవరు చెప్తా ఉన్నాడు ఈ మాట? ఇక 3 రకాలైన స్వభావాలు మనలో ఉన్నాయి. 1 దేహం, 2 ప్రాణం, 3 ఆత్మ. మరి శరీరం గురించి దావీదు మాట్లాడలేదు, ఎందుకంటే శరీరముతో చేసే ఆరాధన దేవునికి ఇష్టమైనది కాదు. It will not please the God if we worship with our body, which was made in the flesh. ఒక శరీరంతో లేదా మాంసంతో చేసిన ఈ దేహము ద్వారా ఆరాధిస్తే అది దేవునికి చేరదని, దేవుని సన్నిధికి చేరదని, దేవునికి ఇష్టమైనది కాదు అని దావీదు మహారాజు ఏమంటాడంటే, నా ప్రాణమా. అలానే ఇంకోటి చూస్తే, నా అంతరంగమునున్న సమస్తమా. నా అంతరంగములో ఉన్న నా మనసా, నా అంతరంగంలో ఉన్న నా ఆత్మ,
ఆయన పరిశుద్ధ నామమును ఏం చేయాలట? సన్నుతించాలి. ఆయన పరిశుద్ధ నామాన్ని ఆరాధించాలట. ఎందుకు ఆరాధించాలో చెప్తారండి. ఏంటంటే ఎలా ఆరాధించాలట? ఎందుకు ఆరాధించాలి? ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎన్నో చేస్తా ఉంటాయి కదా. బయటికి వెళ్ళాం, ఇంటికి క్షేమంగా వచ్చాం, కొంతమంది రావట్లా, మరి అది ఉపకారమేగా. రాత్రి పడుకున్నాం, ఉదయాన్నే మరలా లేచాం, అది ఉపకారమేగా. దేవుడు కొంతమందిని మరి రాత్రికి రాత్రే ఆయన మహిమలోకి తీసుకెళ్తా ఉంటాం. మాట్లాడుతూనే ఉంటాం, కొన్నిసార్లు ప్రాణాలు పోగొట్టుకుంటాం. వీళ్ళ ఎన్ని ఉపకారాలు ఒకవేళ మనం కొన్ని మర్చిపోతాం. కానీ దావీదు ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరొకము. చూడండి, లూకా శుభవార్త 11వ అధ్యాయం. లూకా శుభవార్త 11వ అధ్యాయం 27వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థలములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా. ఎవరి గురించి చెప్తా ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభు వారి అమ్మగారి గురించి చెప్తాం కదా. ఏంటి ఈరోజు కదా? మాతృమూర్తుల దినోత్సవం. ఒక మాతృమూర్తి తన కుటుంబాన్ని, తన పిల్లలు ఎలా పోషించుకుంటూ ఉందో చూస్తే ఇక్కడ నాకు మొట్టమొదటిగా గుర్తొచ్చే ఆ మాతృమూర్తి ఎవరంటే బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అమ్మగారే. యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకములోనికి తీసుకురావడానికి, లోకములోనికి తీసుకురావక ముందే ఎన్ని అవమానాలు భరించిందో కదా. చూడండి, మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఏంటంట? సృష్టి ధర్మం ఏంటి? ఒక వ్యక్తి గర్భములో మరి పిండముగా ఆ యొక్క రూపములకు రావాలి అని అంటే ఒక స్త్రీ, ఒక పురుషుడు శారీరకంగా వారు కలవాలి. కానీ వారు ఏకము కాకమునిపే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఎలా ఇక్కడ మనం గమనించాల్సిన ఒక తల్లి హృదయము, ఒక మాతృమూర్తి యొక్క హృదయము ఎలా ఉంటుందంటే, నా బిడ్డలు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి. ఆ ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళటానికి ఆ క్రమంలో నేను ఎన్ని అవమానాలైనా భరించడానికి నేను సిద్ధంగా ఉన్నా, ఎన్ని నిందలు పాలవటానికైనా నేను సిద్ధంగా ఉన్నా. ఇక్కడ మరియమ్మ గారిని చూస్తే, తనకు జీవితాన్ని చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారిని గర్భములో పిండముగా తయారైన తర్వాత సమాజం అంతా కూడా ఆమె చూపించింది. చేతులన్నీ కూడా ఆమె వైపే. ఈమె ఎలా గర్భం ధరించింది, ఈమె ఎలా మరి యేసేపు ఇంతో కలవకుండా ఈమె గర్భం ధరించిందంటే
ఏమైనా చేసిందేమో కదా. ఈమె భయంకరమైన మాటలు మాట్లాడతారు. కానీ ఇక్కడ ఒక మాతృమూర్తిగా తన బిడ్డని ఈ లోకంలో తీసుకురావడానికి ఎన్ని అవమానాలు భరించిందంటే, ఎన్ని శోధనలకు వెళ్ళిందంటే, ఎన్ని పరీక్షలకు గురైందంటే, ఈవెన్ యోసేపు ఏం చేస్తా ఉన్నాడు, అతను వదిలిపెట్టాలని నిశ్చయించుకున్నాడు. కానీ నా ప్రభువు నాకు అప్పగించిన పని, ఒకడు యోసేపు ఈమె లెఫ్ట్, ఒకవేళ తను యోసేపు చేత ఒకవేళ వెళ్ళగొట్టబడినా కానీ ఆమె తన కుమారుని ఈ లోకంలోకి తీసుకురావడానికి ఆమె సిద్ధపడే ఉన్నాడు. The love and affection of mother, which is not measurable, వెలకట్టలేని మాతృమూర్తి యొక్క ప్రేమ గాని, ఆ ఆప్యాయత గాని, ఆ త్యాగము గాని నువ్వు కొన్ని కోట్లు ఇచ్చినా కానీ దానికి సమానం కాదు. నిజంగా ఆ మాతృమూర్తి ఆ 9 నెలలు వారిని మోసిన తర్వాత ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే, ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలు ఏం చేస్తా ఉంటారు, తిరుగుబాటు చేస్తా ఉంటారు. నువ్వు చెప్పేదేంటి మాకు తెలీదా, నువ్వు చెప్తే మేము వినాలా, మాకంత జ్ఞానం లేదనుకుంటున్నావా అని ఒకవేళ ఆ మాతృమూర్తి దగ్గర అనుంటా కానీ ఆ యొక్క అవమానాన్ని, ఆ తిరుగుబాటు ఎంతో ప్రేమతో భరిస్తూ ఉంటుంది. అదే మాతృమూర్తి యొక్క గొప్పతనం. నిజంగా మరియమ్మ గారిని చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు తన ముందే తన గర్భంలో నుండి తీసుకొచ్చిన ఆ బిడ్డ శిలువ మీద మరణిస్తూ ఉంటే ఒకసారి ఆలోచించండి, ఎంత ప్రేమ, ఎంత బాధో, ఎంత దుఃఖమో. కాబట్టి ఈ రోజున దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు, పిల్లల మనం ఎప్పుడైనా ఏ సమయంలోనైనా మనము దేవుడిచ్చిన అమ్మని మనము బాధ పెట్టామేమో గుర్తు చేసుకోవాలి. ఎన్నిసార్లు బాధ పెట్టినా నిజంగా ఎప్పుడు కూడా ఆమె ఒకవేళ ప్రేమతో నిన్ను సరిచేయటానికి, నిన్ను సరిదిద్దడానికి ఒకవేళ నీ మీద కొంత కఠినముగా వ్యవహరించి ఉండొచ్చు. కానీ ఆ ప్రేమ ఎలాంటిది, అద్భుతమైనది, ఆశ్చర్యకరమైనది, వెలకట్టలేనిది. ఆ యేసుక్రీస్తు ప్రభు వారి ప్రేమ కూడా అలాంటిదే. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ఎన్నోసార్లు తిరుగుబాటు చేశాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుని ప్రేమించితివి అని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ప్రేమ ఉందా? ఏ ప్రేమది? తల్లి ప్రేమ. ఏ ప్రేమది? తండ్రి ప్రేమ. ఏ ప్రేమది? దేవుని ప్రేమ. ఎవరు ప్రేమించారు? మొదటగా ఆయనే ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు? మనము ఆ పాపములో, మనము ఆ శాపములో, మనం ఆ ఉగ్రతలో మన జీవితాలు మనం నాశనం చేసుకోకూడదని, మన జీవితము ఆ యొక్క పాతాళానికి ఒకవేళ వెళ్ళకూడదని దేవుడు మనలను ప్రేమించి, అంతకంటే ముందుగా మనం గమనించాల్సిందని, దేవుడు మనలను క్షమించి
తల్లి ప్రేమ కలిగిన ఆ దేవుడు తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. నిజంగా ప్రియదేవుడిగా నిజంగా ఆయన ప్రేమను చూస్తే ఈ రోజున ఆయనే మనకు మాతృమూర్తి. ఆ చిన్న కుమారుడి ఉపమానంలో ఒకసారి మనం గమనించుకుంటే లోకాసువార్త 15వ అధ్యాయం ఆ తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తన కుమారుని చూసి పరిగెత్తుకొని పోయి తండ్రి నుండి అతను ఎడబాటయ్యే క్రమంలో ఈమెగా స్కోల్డెడ్, ఈమెగా నెగ్లెక్టెడ్, తన తండ్రిని తిరస్కరించి ఉండొచ్చు, తన తండ్రిని తిట్టుండొచ్చు, తన తండ్రిని గేలి చేసి ఉండొచ్చు, తన తండ్రి మీద ఎంతో కోపం కలిగి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే ఆ చిన్న కుమారుడు అలా తిరిగి వచ్చాడో ఆ తిరిగి వచ్చిన ఆ ప్రేమను చూపెడతాను వచ్చాడు. వాడింక దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి మెడ మీద పడి చూసారా పిల్లరా, నీవు నేను కూడా దేవునికి వ్యతిరేకంగా ఎన్నోసార్లు ప్రవర్తించుంటాం కదా, తిరుగుబాటు చేస్తుంటాం. మన బైబిల్ స్టడీలో మనం చూసాం. చూడండి ఒకసారి 13వ కీర్తన మొదటి 2 వచనాలు చదవమ్మా. మొదటి 2 వచనాలు. యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు, నిత్యము మరిచెదవా, నాకెంతకాలం విముఖుడవై ఉండును. చూడండి అప్పుడు ఎన్నిసార్లు క్వశ్చన్ చేస్తుంటాం దేవుడిని, చాలాసార్లు క్వశ్చన్ చేస్తుంటాం కదా. ఎందుకు మన మాట వినట్లేదేమో, మన విజ్ఞాపన ఆయనకి చేరట్లేదేమో, నా జీవితంలో ఎటువంటి మార్పులు రావట్లేదేమో అని మనం ఎన్నోసార్లు ఆయన్ని ఎన్నోసార్లు ఈ ప్రశ్న ఇస్తుంటాం. ప్రభా ఎన్నిసార్లు నన్ను విడిచిపెడతావు, ఎంతకాలం నన్ను విడిచిపెడతావు, నువ్వు నన్ను మర్చిపోయావా అని అన్నప్పుడు దేవుడు ఇచ్చే సమాధానం చూస్తే 49వ అధ్యాయం యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14, 15, 16 వచనాలు చూస్తే, అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచుంది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా, వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. ఎవరి ప్రేమ గొప్పదండి? ఎవరి ప్రేమ గొప్పది? ఇక్కడ ఈ లోకంలో ఉన్న తల్లి తండ్రి కంటే దేవుని ప్రేమ గొప్పది. ఇప్పుడు మళ్ళా మనం మూలవాక్యం అంటాం. లూకాసువార్త 11వ అధ్యాయం. లూకాసువార్త 11వ అధ్యాయం. ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొన్న వారు మరి ధన్యులని చెప్పారు. చూసారా ఎవరు ధన్యులంట? ఆయన బిడ్డలు ధన్యులు, ఆయన వాక్య ప్రకారం జీవించేవారు ధన్యులు, ఆయన వాక్యాన్ని అనుసరిస్తూ ఆయనకి ఇష్టపూర్వకంగా జీవించేవారు ధన్యులు. ఒకవేళ మా అమ్మ ధన్యురాలే ఒప్పుకుంటాను నేను. అంతకంటే ఎవరంటే ధన్యులు? దేవుని వాక్యం విని దాన్ని గైకొని దాన్ని అనుసరించేవారు మరి ధన్యులు. కాబట్టి ప్రియమైన తల్లులారా, ప్రియమైన మాతృమూర్తులారా, ఈ LTM, లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ కూడా, ఈ LTM, లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ కూడా, ఈ LTM, లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ కూడా, ఈ LTM, లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ కూడా, ఈ LTM, లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ కూడా, ఈ LTM, లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ కూడా, ఈ LTM, లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ కూడా, ఈ LTM, లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ కూడా, ఈ LTM, లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ కూడా, ఈ LTM, లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ కూడా, ఈ LTM, లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ మినిస్ట్రీస్
మాతృమూర్తి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఐ విష్ యూ ఏ హ్యాపీ మదర్స్ డే. ఎప్పుడు కూడా ఏ సమయంలో కూడా నీ బిడ్డల ఎడల నీ ప్రేమని చూపించకుండా మీరు మరవద్దు. ఒకవేళ వాళ్ళు తిరుగుబాటు చేయొచ్చు. మనం కూడా మన దేవుని ఎడల ఎన్నిసార్లు తిరుగుబాటు చేస్తున్నాం కదా. కానీ మర్చిపోయాడా? ఏమన్నాడు కింద 49:17 ఏమన్నాడంటే, చూడు నా అరచేతుల్లో నేను చెప్పుకొని. ఒకరి తల్లి మరుచుద్దేమో, కానీ నిన్ను నడువు నా అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నాను. అది లవ్ అంటే, అది ప్రేమ అంటే, అది తల్లి ప్రేమ అంటే. ఇలా మీ జీవితాల్లో మీ బిడ్డలు ఎన్నోసార్లు మిమ్మల్ని విసిగించి ఉండొచ్చు, కానీ ఆయన ప్రేమను మనం పొందుకుంటూ ఉన్నాం. ఆయన ఆప్యాయతను మనం పొందుకుంటూ ఉన్నాం. మరి ఆయన ప్రేమని, ఆయన ఆప్యాయతను పొందుకుంటూ ఉన్నాం. మనం మన పిల్లలు ఒకవేళ వాళ్ళకున్న ఆ బాధను బట్టి, వాళ్ళకున్న ఆ యొక్క అలసటను బట్టి, వాళ్ళకున్న ఆ దుఃఖను బట్టి కొన్నిసార్లు నీ మీద తిరుగుబాటు చేసి ఉండొచ్చు, కొన్నిసార్లు నీకు ఎదురు తిరిగి ఉండొచ్చు. కానీ నీ ప్రేమ దేవుని ప్రేమలో ఎలా ఉండాలి? ఎప్పుడు కూడా ఒకలాగానే ఉండాలి. గుర్తు చేసుకున్నామండి, ఈ లోకంలో ఉన్న తల్లి ఒకవేళ మనం మర్చిపోవచ్చు, కానీ పరలోకములో ఉన్న తల్లిగా ఉన్న మన యేసయ్య మనం ఎప్పుడు కూడా మర్చిపోవాలి. ఆయన ప్రేమ శాశ్వతమైన. ఒకవేళ తల్లి కొన్నిసార్లు మనల్ని దండించి ఉండొచ్చు, గద్దించి ఉండొచ్చు, కానీ దాని వెనకాలేంటి? అవుట్ ఆఫ్ లవ్, ప్రేమను బట్టి నిన్ను సరిదిద్దాలని. అంతేగాని నీ మీద ఎటువంటి కక్ష, కార్పణ్యం, ప్రతీకారం ఉండదండి తల్లికి. గుర్తుంచుకోండి. నీ మీద ఎటువంటి కక్ష కానీ, ఎటువంటి ప్రతీకారం కానీ, ఎటువంటి అసూయ కానీ, ద్వేషం కానీ ఎప్పుడూ కూడా తల్లి లాంటి అత్త అవ్వచ్చు, లేదా తల్లి లాంటి వదిన అవ్వచ్చు, తల్లి లాంటి ఇంకా సహోదరు అవ్వచ్చు, ఎవరైనా కానీ నిన్ను గద్దించారంటే, నిన్ను హెచ్చరించారంటే అది నీ మీద ఉన్న ప్రేమ కొద్ది నిన్ను సరిదిద్దడానికి, నిన్ను సరి చేయడానికి మాత్రమే ఆ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. కానీ ప్రియులారా, నీ మీద ఎటువంటి ఇలాంటి ఉండదు. గుర్తుంచుకోవాలి. అది చాలా జాగ్రత్తగా మనం కావాలి. కొన్నిసార్లు ఏంటి, ఎప్పుడు నన్ను తిడతా ఉన్నా. ఒకవేళ నా బిడ్డలు ఎప్పుడో నన్ను పెట్టుకున్నారేమో, గద్దించడం. పెట్టుకున్నారా? బాగా తిట్టుకున్నారా? బాగా మిమ్మల్ని గద్దించడం తిట్టుకున్నారా? ఆరోగ్యం తిట్టావా? కానీ గమనించండి, ఇదంతా కూడా మనల్ని సరిచేయటానికి, మిమ్మల్ని సరిచేయటానికే నేను హెచ్చరిస్తాను. అంతకంటే కానీ నాకు ఎటువంటి మీ మీద పర్సనల్ వ్యక్తిగతమైన కక్ష కానీ అట్లా ఏముండదు. గుర్తుంచుకోండి, మిమ్మల్ని సరిచేయటానికి మాత్రమే నేను హెచ్చరిస్తాను, కానీ నేను ఎప్పుడు కూడా మీ మీద పర్సనల్ కక్ష అనేది ఉండదు. గమనించుకోండి. కాబట్టి దేవుని ప్రేమ. ఇంకో స్త్రీని చూద్దామా? అటువంటి స్త్రీని, మీకు జాన్ వెస్లీ అని ఒక మంచి మిషనరీ మీకు గుర్తున్నారా? జాన్ వెస్లీ కదా. వాళ్ళ అమ్మ సూషియాన్ వెస్లీ అని 12 మంది పిల్లలు. ఎంతగా ఇసిగిచ్చేవాడంటే అంతగా ఇసిగిచ్చేవాడట. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు. కానీ ఆమెను ఈరోజు మనం ఎందుకు గుర్తు చేసుకున్నామంటే, దేవుని ప్రేమను రుచి చూచినదిగా ఆ ప్రేమని తన బిడ్డలకు రుచి చూపించింది. సూషియాన్ వెస్లీ అంట. అలానే అగస్టిన్, సెయింట్ అగస్టిన్ ఒక అతను. సెయింట్ అగస్టిన్ అని 32 సంవత్సరాలు తన కొరకు ప్రార్థన చేసిందంట వాళ్ళ. 32 years. నా బిడ్డ మారాలి. ఎప్పుడు కూడా ఆమె నిర్లక్ష్యం.
ఏం మాట్లాడు నాకు తెలుసు, ఎప్పుడు రావాలో నాకు తెలుసు, ఏం తినాలో నాకు తెలుసు, ఏం తాగాలో నాకు తెలుసు, ఏం చదవాలో నాకు తెలుసు. నువ్వేంటా చెప్పేది? అది ఎప్పుడు నిర్లక్ష్యం ఎంత దుఃఖం. ఎప్పుడు ఏడిపోయాట. 32 సంవత్సరాలు ఏడ్చింది. ఎవరి గురించి? బిడ్డల గురించి. ఆ బిడ్డలకి ఒక రూపం రావాలని, అది దేవుని స్వరూపంలోకి మారాలని 32 సంవత్సరాలు ఆమె ఏడ్చిందట. ఈ రోజున నిన్ను నన్ను కూడా దేవుడు ఏమంటున్నాడంటే, ఈ బిడ్డల గురించి నువ్వు ఏడవాలి. ఏం చేయాలి? నీ బిడ్డల గురించి నువ్వు ఏడవాలి. ఎందుకు ఏడవాలి? ప్రభా, నీ స్వరూపంలోకి మార్చుకో ప్రభా. ఒకవేళ శారీరకమైన బలహీనత ఉండొచ్చు, దాని గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఒకసారి చూడండి 139వ కీర్తన, 139వ కీర్తన 16వ వచనం అనుకుంటా. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాను. ఎవరు చూశారంటే ముందు? నింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. ఏ టైంలో ఏం జరగాలి? కాబట్టి మనం బాధపడాల్సిన అవసరమే. ప్రార్థన చేయడం, ఆయన వైపు చూడడం, ఆయన మీద ఆధారపడడం. డాక్టర్లు చూసేవాళ్ళతో వాడు ఏదో చెప్తాడు, ఇది కాదమ్మా, అది కాదమ్మా, అది కాదమ్మా అని. వాడికి ఏం చూడకూడదు. వాడు మనిషే, మళ్ళా ఏమండి, మళ్ళా మనిషేగా. అతీతమైన శక్తులు ఉన్నాయా? కానీ ఆ బిడ్డను రూపించింది ఎవరు? దేవుడు. ఆ బిడ్డకి జీవాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. దేవుడు వైపు చూడాలి. అందుకని ఏం చెప్తాడు, నీ తల్లి గర్భంలో నీవు పెళ్ళుగా ఉన్నప్పుడు నా కన్నులు చూచే. నాకు తెలుసు. ప్రతి దాని గురించి కూడా, ప్రతి క్షణము గురించి కూడా నాకు తెలుసు. ఇక్కడ చూడండి 13వ వచనం చదవండి ఒకసారి. స్వరూప 13వ వచనం చదువు. నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు. అంతరంగంలో ప్రతి అవయాలు కూడా ఎవరు చేశారట? ఆయన చేశాడు. దేవుడే చేశాడు. సర్వ సృష్టికర్త అయిన దేవుడే నా శరీరంలో ఉన్న ప్రతి అంగమును కూడా నిర్మించిన వాడు, రూపించిన వాడు ఆయన. స్తుతించు ప్రభు యేసు, నే స్తుతించు ప్రభు యేసు, నే స్తుతించు. నిన్ను నిర్మించి రూపము నీచిన సృష్టికర్తయనే, నిన్ను నిర్మించి రూపము నీచిన సృష్టికర్తయనే. జీవదాత ఆయనే, నైరక్షణకర్తయనే. జీవదాత ఆయనే, నిరక్షణకర్తయనే. నిరక్షణకర్తయనే. స్తుతించు ప్రభు యేసు, నే స్తుతించు. ఎందుకు స్తుతించారా? నిర్మించిన వాడు ఆయనే. నీ అంతరంద్రియములను కలుగు చేసిన వాడు ఆయనే. నీ తల్లి గర్భములో నిన్ను నిర్మించిన వాడు ఆయనే. కాబట్టి ప్రియులారా, ఆయన మనం స్తుతించాలి. ఎవరైనా మన తల్లి తండ్రి అన్న దేవుడు.
ఎవరిని నమ్మాలి? ఆయన నమ్మాలి. మనం కొన్నిసార్లు నరేంద్ర నమ్ముతాం. నమ్మద్దు, అవసరం లేదు. కాబట్టి ప్రియులారా, అవసరం లేదు. ఈ తల్లి ఈ తండ్రి అయిన దేవుడిని ఈ రోజున మాతృమూర్తిగా ఆయన ప్రేమను చూపిస్తున్న సర్వ సృష్టికర్త నిర్మాణకుడైన యేసయ్యని మనము నమ్మాలి. ఆయన మనం అనుసరించాలి. ఎందుకంటే ఏం కావాలండి ఆయన ఆరాధించడానికి? ఏం కావాలి చెప్పండి? ఈ మాతృమూర్తి దినోత్సవం రోజున దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. నిజంగా నిర్మించిన వాడు, ప్రేమించిన వాడు, కలుగు చేసిన వాడు, ఆయన కన్నులతో మనల్ని చూచిన వాడు. ఒకవేళ శారీరకంగా ఉన్న అమ్మ మనకి దూరమై ఉండొచ్చు. శారీరకంగా మన మాతృమూర్తి దూరమై ఉండొచ్చు, కానీ పరమ తండ్రిగా పరమ తల్లిగా నీకు నాకు ఈ జన్మనిచ్చిన దేవుడు మనతో ఉన్నాడు. ఆయన చూసి మనం ఆయన్ని కనపరచాలి, ఆయన ఆరాధించాలి. కాబట్టి జ్ఞాపకం చేసుకున్నాం. ఎంతో మంది తల్లులు, ఎంతో మంది మాతృమూర్తులు భార్య భర్తలతో విసిగింపబడిన వారు పిల్లల కొరకు ఎంతో త్యాగం చేశారు. భర్త ఎన్నోసార్లు విసిగించినా, అయ్యో నా బిడ్డలు ఉన్నారు, నా బిడ్డల కోసం నేను బ్రతకాలి, నా బిడ్డలకి ఒక జీవితాన్ని ఇవ్వాలంటే నేను బ్రతికొండాలి అని వీళ్ళరా వారి యొక్క ఆ త్యాగాన్ని, వారి ప్రేమని గుర్తు చేసుకొని, మరి ఆ త్యాగం, ఆ ప్రేమ ఎనుక ఎక్కడ అది నేర్చుకున్నారంటే మన పరమ తండ్రి దగ్గర నేర్చుకున్నాం. చూసారా, చనిపోవడానికి కూడా సిద్ధపడి మన కొరకు చనిపోయిన యేసయ్య ప్రేమ. ఆ ప్రేమ ద్వారానే మన తల్లి తండ్రి ఆ ప్రేమ చూపెడతారు. కాబట్టి ఈ మాతృమూర్తి దినోత్సవం రోజున దేవునికి ప్రభా నువ్వు చూపించిన ఈ ప్రేమను బట్టి నేనేమి ఇవ్వగలనయ్యా? నాకు తల్లినిచ్చావు, తండ్రినిచ్చావు, కానీ వారికంటే నీ ప్రేమ ఎంతో అధికమైనదయ్యా అని జ్ఞాపకం చేసుకొని మనము ఆరాధనలో నోరారగా చేతును దైవారాధనను ఆడెదను స్తోత్ర గీతమును ధారాళముగా పాడెదను స్తోత్ర గీతమును. హల్లెలూయా 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 హల్లెలూయా. నోరారగా చేతును దైవారాధనను. సోదరులారా, దేవుడు మనకు మాతృమూర్తి నుంచి వారి ద్వారా చూపించిన ప్రేమ, దేవుడిచ్చిన ప్రేమ, దేవుడు కలుగు చేసిన ప్రేమ, మరి మనకి ఒకవేళ శారీరకమైన తల్లి, ఆత్మీయమైన తండ్రిగా తల్లిగా వారు చూపిస్తున్న ప్రేమను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభా, ఎంత గొప్ప దేవుడు! ఎన్నోసార్లు నేను నీ మీద తిరుగుబాటు చేశాను, నిర్లక్ష్యం చేశాను, అయినా నీవు నన్ను అయ్యా వదిలిపెట్టకుండా తల్లి మరచు, తండ్రి మరచు కాదు, నేను నిన్ను మరొకరు అని మరొకసారి నన్ను ఆదరించిన దేవా మీకు స్తోత్రం.
నా అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నాను చూడు అని నా ప్రభా. మరి అటువంటి గొప్ప ప్రేమ చూపించిన ఆయనకి నిండు హృదయంతో, విరిగి నలిగిన హృదయంతో మరి తల్లి విషయంలో కూడా జ్ఞాపకం చేసుకొని ఆరాధనకు వెళ్దాం. ఆరాధించండి, ఒకరొకరు క్రమంగా ఆరాధించండి. ఈ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉన్నాను. హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. ఎస్పెషల్లీ మన మధ్యలోకి వచ్చిన సోదరి రజనీ కూడా మదర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నాను.